బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళండి, పాపతో తిరిగి రండి. వెళ్ళండి. రే, అయ్యగారు అమ్మగారు వస్తే మీకు ఒక్క క్షణం కూడా తీరుకుండదో ఆ బాధ నాకు తెలుసు. అంచేత మీ అందరికీ హాలిడే ఇస్తున్నాం. కానీ తెల్లవారేసరికి అలా ఇక్కడ ఉండాలి. రావునా సుబ్బయ్య ఆయా మనిద్దరం ఆడుకుందామా? అందుకే అందరినీ పంపించేశాను. రా, మనిద్దరం తాడాట ఆడుకుందాం. నన్నేం చేయొద్దు తాతయ్య ప్లీజ్. తాతయ్య నన్నేం చేయొద్దు తాతయ్య ప్లీజ్. నేనేం తప్పు చేశాను తాతయ్య. ఎన్నాళ్ళు తప్పించిపోయాం, ఇప్పుడు వదలను. మీరు చేసిన వెధవ పనికి మిమ్మల్ని పిస్టల్తో షూట్ చేయమంటారా? దీంతో చిత్రహింస పెట్టమంటారా? ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వండి బాస్. అప్పుడు తప్పించుకున్నారు, ఇప్పుడు పట్టుబడటానికా? ఆ రజనీకాంతరావు విదేశాల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ పాపను తెచ్చిన లాభం లేదు. ఈలోగా ఇంకొకరి పాపను ఎత్తుకురావాలి. వెళ్ళాలి బంధిస్తురా. ఎవరు మిమ్మల్ని చూడలేదు కదా? మేము ఎవరిని చూడలేదు. రాని అడిగేది మనం ఎవరినన్నా చూసామా అని కాదు, ఎవరన్నా మన్ని చూసారా అని. చూసారా? మాకేం తెలుసు. సరే ఊరుకో. ఎవరికన్ను మా మీద పడకుండా 1000 కళ్ళతో జాగ్రత్త పడ్డాం. ఎవరెక్క ఈ పాప? పెద్దమ్మ కూతురు. అవును, పెద్దమ్మ కూతురు. ఎవరి పెద్దమ్మ కూతురు? ఇదిగో, నాకు తెలిసిన వాళ్ళు ఈ పాప ఎవరని అడిగితే నీ పెద్దమ్మ కూతురు అని చెప్తా. నాకు తెలిసిన వాళ్ళు అడిగితే నా పెద్దమ్మ కూతురు అని చెప్పు. మన ఇద్దరికి తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళ పెద్దమ్మ కూతురు అని చెప్పు. మళ్ళీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అయ్యగారు. ఇవ్వాలని నాకు తెలుసు, కానీ రిపోర్ట్ ఇచ్చామని తెలిసి దాన్ని చంపేస్తే అలాని మనం ఊరుకుంటే. ఆయా, నువ్వు జీతం పుచ్చుకొని పనిచేసే ఆయావైతే నేను దానికి తాతని, ఈ ఇంటి పెద్ద దిక్కుని. నీ పాటి ప్రేమ నాకు ఏడిసింది. మనం రిపోర్ట్ ఇవ్వకుండా ఊరుకుంటే వాళ్లే మనతో మంత్రాలు దిగుతారు. అప్పుడు చేయాల్సిన పని అప్పుడు ఆలోచిద్దాం. అంతవరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు. ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి. ఎవరు నువ్వు? నా పేరు రాము. ఇల్లెవరిది? నేను ఎక్కడున్నాను? ఇది మా ఇల్లే. మీ పెద్దమ్మ కొడుకు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. పెద్దమ్మ కొడుక? ఎవరు? రాంబాబో సూరిబాబో. నువ్వు ఇక్కడే ఉంటావు పాప. నువ్వేం చెయ్యలే. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. పాప వెళ్ళిపోతుందమ్మా. ఆగు పాప. ఎక్కడికి వెళ్తున్నావు? ఏడవకు. నేను గుర్తున్నానా? నువ్వు కొండ మీద నుంచి పడిపోతుంటే నేను రాంబాబు అంకుల్ నిన్ను కాపాడావు. గుర్తుందా? మా ఇంటి నుంచి నువ్వు తీసుకొచ్చావా? అవునమ్మా. మా తమ్ముడితో ఆడుకోవడానికి ఎవరు లేరని నేను తీసుకొచ్చాం. నాకు కూడా ఆడుకోవడానికి ఎవరూ లేరు. మనందరం కలిసి ఆడుకుందావా? నీ పేరేమిటి? రూప. గుడ్ మార్నింగ్. ఈ రాంబాబు అంకుల్ నీకు తెలుసుగా? ఈ పెద్ద అంకుల్ పేరు సూరిబాబు అన్నమాట. హలో. ఏముంటుంది పాప?
మనతో ఉండడానికి ఒప్పుకుంది. వెరీ గుడ్. పాపకు కావాల్సిన సామాన్లను కొట్టుకొచ్చాం. చెప్ కొనుక్కొచ్చు. ఆ అలవాట్లో పొరపాటు. ముందు పాప స్నానం చేసి టిఫిన్ పెట్టు. మా టిఫిన్ ఎలా రెడీగా ఉంది కదా, చదివిన్నాం. పాప ముందే పరుగు తీయాలా? చపాతి. స్నానం చేద్దామా? ఇక్కడ బాత్రూమే లేదా? అది అయితే నేను స్నానం చేయను పో. రేయ్, ఏదిరా బాత్రూము? ఆ? మా పెద్దమ్మ కూతురు కోసం బాత్రూమ్ తెచ్చి ఇక్కడే పెట్టాను. ఏది అవును, ఇక్కడే ఉండాలి. ఎటో పారిపోయి ఉంటుంది. పారిపోయిందా? పోవడం అంటే శేషకొట్లో కొడుకొస్తాను. ఇక్కడ షవర్ కూడా లేదా? అది శబరా శబరు, శబరు. రే శబరు, రే శబరు రాయి. ఆ సర్దార్ తమ్ముడు షవర్ గారేనా? ఆ. వాడు ఊరికి పోయి 4 రోజులు అయింది. ఎప్పట్లో రాడు. అయ్యో, షవర్ బాత్ అంటే తెలీదా? బాత్రూమ్ లో వర్షంలో కురుస్తుంది, దాని కింద కూర్చొని స్నానం చేస్తే అదే షవర్ బాత్. మాకు చెంబు బాతు బకెట్ బాతు తెలుసు కానీ షవర్ బాత్ తెలియదమ్మా. నీకు కావాలంటే డ్రమ్ము బాత్ చేయిస్తా. షవర్ రెడీ. అంకుల్, యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ. పర్లేదు, స్నానం చేయమ్మా. నువ్వు స్నానం చేయి. మీరంతా వెళ్ళండి, నాకు సిగ్గుగా ఉంది. నువ్వు చిన్న పాప కదా, నీకెందుకమ్మా సిగ్గు? ఈ పెద్ద బాబా సిగ్గు లేకుండా నా ముందు స్నానం చేస్తుంది. నీకెందుకమ్మా సిగ్గు? ఓయ్ కుయ్యా, ఆంటీ నువ్వు వెళ్ళు, మా ఇంట్లో నేనే స్నానం చేస్తాను. నువ్వు చిన్న పాపవు కదా, మీ అమ్మ నీకు స్నానం చేయించదా? మా అమ్మ చనిపోయింది, పిన్నుంది కానీ స్నానం చేయించదు. ఏంటి, మీ పిన్ని నీకు స్నానం చేయించదా? అది ఎవరితో గొడ్డు మూతముండా ఉంటుంది. అది చేయించకపోతే నే చేయిస్తానమ్మా. ఆయ్, మా పెళ్లి బాబు స్నానం చేస్తోంది. చాలా బాగుంది కదా? అదిగో ఆవ్! అయ్యో కుయ్యా, ఏమిటి పని? పనిలో పని అనారోగ్యంగా స్నానం చేసి కప్పు కొడుతున్నావు. నువ్వు కూడా చెయ్యి. చాలా పాప మీద పోయి షవరు. పాపకి ఇడ్లీ పెసరట్టు రెడీ, మనకి సద్దన్నం రెడీ. ఒరేయ్, బాత్రూమ్ లేదంటేనే పాప అదోలా పెట్టింది మొహం. దాని ఎదురుగా చద్దనం తింటే ఇంకేమైనా ఉందా? రేయ్, నువ్వు లోపలికి వెళ్ళి తిను, లోపలికి వెళ్ళి తిను, పో. ఓ పని చేద్దాం, పాపకి ఇక్కడ పెట్టి మనం లోపలికి వెళ్ళి కొట్టేద్దాం. సద్దన్నం. ఆంటీ నాకు నీలాగా డ్రెస్ చేయవా? అలాగే. పాపా టిఫిన్ చేద్దామా? ఆ? డైనింగ్ టేబుల్ రెడీయా? ఆ? టేబుల్ పైన తింటానంటుందిరా. టిఫిన్ అంటే కొన్నాం కానీ డైనింగ్ టేబుల్ ఎక్కడ కొన్నాం రా? ఏదో ఒకటి చేయాలి మరి. అంతే కదా, పట్టు. ఆ, ఈ రాగి చెంబేమిట్రా? పాప ఏమన్నా సన్యాసి పాప? ఓహో, పూల కుండీలాగా పూల చెంబా. హ. కూర్చోండి మేడం. టిఫిన్ రెడీ, ఇడ్లీ పెసరట్టు రెడీ. బాగలేదా? అరే, బానే ఉందే. ఆంధ్ర హాస్పిటల్ అప్పలమ్మ హోటల్ తీసుకొచ్చాను. పెద్ద కార్లో వచ్చి డ్రైవర్ అక్కడే తింటారు. నచ్చలేదా? నచ్చలేదు. అయితే బ్రెడ్ ఉంది, బ్రెడ్ తీసుకొస్తా. ఇదిగో బ్రెడ్ బ్రెడ్ బ్రెడ్. బానే ఉంటుందమ్మా. నువ్వేం తిన్నావు? పెద్దన్నం. రేయ్ మూర్ఖుడా, నేను ఇడ్లీ పెసరట్టే తిన్నా. నాకు ఇది పెట్టవు. చిచ్చి, సద్దన్నం. అదే నాకు కావాలి. ఇది నువ్వు తినకూడదు. సరే తిను. బాగుంది. ఏంట్రా, మనం గొప్ప వాళ్ళ తిండి తినాలని ఆశపడుతుంటే మన తిండి తినాలని ఈ పిల్ల ఆరాట పడుతుంది. రేపు మనకి 30 లక్షలు వచ్చిన తర్వాత మనం కూడా ఈ గంజికి ఆశపడతామేమో. అందుకని వదిలేద్దాం ఆ 30 లక్షలు. అది కాదు. కొట్ట మళ్ళీ. హలో, నమస్కారం అమ్మా, మేము మీ ఆయన గారితో మాట్లాడాలి, కొంచెం పిలుస్తారా? ఆయన గారు పోయి 10 సంవత్సరాలు అయిందండి. ఆయన పోయి 10 ఏళ్ళు అయితే మీకు 5 ఏళ్ల కూతురు ఎలా పుట్టిందమ్మా? ఓ, మీరు చెప్పేది మా అయ్యగారి గురించా? నేను ఇంటి ఆయన మాట్లాడుతున్నానండి. ఆయావా నువ్వు? ఛీ, ఛీ, పిలువు మీ అయ్యగారిని, పిలువు మీ అయ్యగారిని. అయ్యగారు లండన్ వెళ్ళారండి. మాకు చెప్పా చేయకుండా లండన్ వెళ్ళాడా? బుద్ధుందా ఆయనకి? చూడు సర్వెంటు, రజనీకాంతరావు గారి భార్య ఉన్నా పర్వాలేదు, పిలువు మాట్లాడతాం. అమ్మగారు కూడా బాంబే వెళ్ళారండి, రావడానికి 5 రోజులు అవుతుంది. హ? మేమెంతో అర్జెంట్ పని మీద ఫోన్ చేస్తే బాధ్యత లేకుండా ఒకరు లండను ఒకరు బాంబే పోతారా? చంటి పిల్లని ఒంటరిగా పాప వదిలేసి దిగులు పడిపోదు. సంసారం చేసిన పెద్ద ఇది బుద్ధి లేదు వాళ్ళకి, ఆ, బుద్ధి లేదు వాళ్ళకి. మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. అసలు మీరెవరు? మేము ఎవరని కాదు నువ్వు అడగాల్సింది.
ఒక రకంగా మనకి 5 రోజులు టైం దొరకడం కూడా మంచిదేలే. ఎందుకంటే ఒక్కసారే 30 లక్షలు వచ్చాయనుకో, ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఈ 5 రోజుల్లో ఏం కొనాలి, ఎలా ఖర్చు చేయాలి చక్కగా ఆలోచించుకోవచ్చు. పంచ వర్ష ప్రణాళికలాగా పంచ దిన ప్రణాళిక. ఏ టాక్సీ ఆపు. ట్యాక్సీ ఎందుకురా? ఇన్నాళ్ళు మనం సిటీ బస్సులో పోలీసు వాళ్ళని తిరిగాం కదా, ఇవాళ నుంచి మనం టాక్సీలో తిరగడం అలవాటు చేసుకుంటే రేపు కార్లు కొన్నాక కంగారు పడం. ఏమిటో నీ పేరు? అవుతారు అండి. చూడు అవతారం, ఈ రోజు నుంచి 5 రోజుల వరకు నీ ట్యాక్సీని మా కిందే తిప్పాలి. కింద కదయ్యా, మమ్మల్ని ఎక్కించుకుని తిరగాలి. అలా తిప్పితే 5 రోజుల తర్వాత నీకు సింగిల్ పేమెంట్ ఇస్తాం. మధ్యలో రూపాయి కూడా అడగకూడదు అబ్బాయి. ఈ 5 రోజులు నీ బేటాలు గీటాలు మమ్మల్ని అడగకుండా మాకేవో చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, కాఫీలు టీలు సిగరెట్లని, అవన్నీ నువ్వే భరిస్తే మేము కొనపోయే 2 పెద్ద కార్లకి నువ్వు ఒక్కడవే సింగిల్. ఈ 5 రోజుల తర్వాత నీకు నీ ఫ్యామిలీకి మేము ఒక ఇల్లు కొని ఏంటి ఒప్పుకున్నావా? సార్ మీలాంటి బేరం దొరకటం నా అదృష్టం సార్. ఎక్కండి సార్. పొద్దున ఎవరు మోహన్ చూసినేమో. పోనీ అప్సగనం, ముందు పని.